హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. మార్నింగ్ షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. చాలామందికి చిన్నప్పటి నుంచి ఐఫిల్ టవర్ చూడాలని డ్రీమ్ అయితే ఉంటుంది, సేమ్ నాలాగే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇప్పుడే వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మన క్లోతింగ్ కూడా చాలా క్లీన్గా, కొంచెం మందమైన బట్టలన్నీ వేసుకోవాలి. అందుకే నేను ఇలాంటివన్నీ వేసుకున్నాను, లేకపోతే చలికి తట్టుకోవడం కష్టం. ఇంకా నాకు కొత్త కాబట్టి జర్మనీ, సో అలవాటు అవ్వాలి. ఇంకా మనం ఈ ట్రిప్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ ప్లాన్ చేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే వీక్ డేస్లో అంతా వర్క్ చేసుకొని ఫ్రైడే నైట్ ఇలా ట్రిప్స్ చూస్ చేసుకుంటే మనం సాటర్డే, సండే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని రావచ్చు. మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మరి మండే ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్ని. వర్క్ అండ్ స్టడీస్. ప్రస్తుతానికి నాకైతే హాలిడేస్ కాబట్టి స్టడీస్ గురించి ఏం మెన్షన్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫస్ట్ సెమ్. అందుకోసం కొంచెం హ్యాపీ మూమెంట్లో ఇలా ప్యారిస్కి వెళ్ళి నా చిన్ననాటి కళని ఫుల్ఫిల్ చేసుకోవాలని స్టార్ట్ అయ్యాను. నాకు జస్ట్ 65 euros పడింది ట్రిప్. మొత్తం పోవడం రావడం అంతా 65 euros. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఒక 6000 రూపీస్ అనుకోండి. ఇందాక చెప్పినట్టు జర్మనీలో ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలంటే మనకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. StudyForten అని, యూనిఫ్లెక్ట్ అని. వీళ్ళు ప్లాన్ ఎలా చేస్తారంటే డిపార్చర్ సిటీస్ ఇస్తారు లిస్టు, అక్కడి నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఎక్కడి నుంచి మనకి వీలవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా టైంకి వెళ్ళాలి. ఇక్కడ అదొక్కటి ఇంపార్టెంట్ థింగ్. అదొక్కటి చూసుకుంటే జర్నీ అంతా పీస్ఫుల్గా కొనసాగుతుంది. సో మా ప్లాన్ ఎలా అంటే నైట్ 11 PM స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5 AM అంతా ఫ్రాన్స్లో ఉంటాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, ఇంటి నుంచి బానాఫ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం తినడానికి మిడిల్లో ఎక్కడైనా మన ఇండియాలో లాగా మిడిల్ జర్నీలో ఎక్కడైనా ఆపి హోటల్లో తినే మాదిరిగా ఉండదు ఇక్కడ సిచ్యువేషన్. కాస్ట్ ఫుల్ హై ఉంటుంది. సో మనమే ఇంటి నుంచి అన్నీ జాగ్రత్తగా బ్యాగ్ నిండా చూడండి బ్యాగ్ ఎలా ఉందో. మంచి సెటప్ ప్లాన్ చేశాను. బ్యాగ్లో ఏం కావాలన్నా ఉన్నాయి. చిప్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది, అన్నీ ఏం కావాలన్నా ఉన్నాయి. హ్యాపీగా జర్నీ అంతా తినుకుంటా ఏదైనా మూవీ చూసుకుంటా అయిపోతుంది. ఏం ప్రాబ్లం రాకుండా ఉంటే ఇంకా చాలా బెస్ట్. మా ఇంటి నుంచి రోడ్లోకి వెళ్ళాలంటే ఇదే షార్ట్ కట్. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి వెయిట్ చేయాలి సిగ్నల్ కోసం. జర్మనీలో అందరూ కుక్కలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ చేసిన చిన్న చిన్న కుక్కలు ఉంటాయి.
మొత్తానికి ఇంటి దగ్గర నుంచి బాణాపేట వచ్చేది. మన సిటీ నుంచి డిసెల్డోర్ఫ్కి 2 hours పడుతుంది. ఇంకా అక్కడ నుంచి మన ఫ్రాన్స్ పోయే బస్ ఎక్కుతా. నాతో వచ్చిన ట్రావెల్ మేట్ ఈ జ్యూస్ ఆఫర్ చేసింది. సో దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా చూడడానికి ఇలా ఉంది, వింతగా తాగితే ఏమైపోతామని. బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి వరస్ట్ ఎప్పుడు ట్రై చేయద్దు. జింజర్ వాటర్ ఈ పాప ఆ పాప. డిసెల్డోర్ఫ్లో అయితే దిగేసాం. ఇక్కడ మనకి ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి అంతా కొంచెం బాగా తిరిగి తిని అంతా రెడీగా బస్సు ఎక్కడానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి మెక్డీకి అయితే వెళ్తాం. గైస్, జర్మనీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చీప్గా దొరికేవంటే ఈ మెక్డీ బర్గర్సే. 3 euros-కి 2 వస్తాయి. వీటితో మనం గడిపేయచ్చు, చాలా బాగుంటాయి. ఇదే వాల్ట్ మీల్. గైస్, జర్మనీలో మీరు ఎక్కడ పోయినా కూడా ట్రిప్స్కి ఖచ్చితంగా మీరు €1 €1 కాయిన్స్ ఒక 10 to 15 పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా వాష్రూమ్స్కి €1 యూజ్ చేయాలి. €1 లేదంటే వాష్రూమ్స్కి వెళ్ళలేము మనం ఎక్కడ కూడా. ఇప్పుడు బానాఫ్ దగ్గర ఉన్నాం. కొద్దిసేపు తర్వాత బస్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు బస్సు ఉన్న లొకేషన్స్కి వెళ్తున్నాం. అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 11 degrees ఉంది. సాడెస్ట్ పార్ట్ ఏమంటే ఇక్కడ బస్సులో రెస్ట్ రూమ్స్ ఉంటాయి.
for the 5th time with 12 kilograms of gold. The temporary constructions are putting up in front of the charities for Fashion Week. That's the next big event that's coming up. గుడ్ మార్నింగ్. ఫైనలీ మన చిన్ననాటి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్యారిస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉంది ప్యారిస్. నైట్ నుంచి బస్లో జర్నీ చేసి చాలా అలసిపోయాము. ఇప్పుడే ప్యారిస్ సిటీ అంతా ఒక రౌండ్ ట్రిప్ వేసి రౌండ్ ట్రిప్ వేసుకొని అంతా సైట్ వ్యూ చూపించారు, ఏవేవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి అని. సో ఇప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, ప్యారిస్ ట్రిప్ జర్నీ. సో లెట్స్ డూ ఇట్. ప్యారిస్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఈరోజు అన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బిల్డింగ్స్ ఎంత బాగున్నాయంటే అసలు ఆ ఆర్కిటెక్ట్ ఎలా డిజైన్ చేశారో అసలు అంత బాగున్నాయి. మీకు చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు ఏదైనా దగ్గరలో ఉన్న రెస్టారెంటో లేకపోతే మాలో చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఒక డే పాస్ తీసుకొని మెట్రోకి ఏదైనా తిని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రోజులో కవర్ అయిపోయే లొకేషన్స్ కాదు, చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. మనం ఈరోజు ఓన్లీ సెలెక్టెడ్ లొకేషన్స్ చూసుకొని అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఈ లేక్ ఎంటైర్ ఫ్రాన్స్ కనెక్ట్ అవుతుంది. ఈ బోటింగ్ కూడా పే చేసాము, 10 euros అంట ఒక్కొక్కరికి. అది ఈవినింగ్ బోట్ రైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి, ప్యారిస్ టవర్ పక్కనే ఉంటుంది, ఐఫిల్ టవర్ పక్కనే ఉంటుంది. జర్మనీలో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు అంతగా, ఎలా పడితే అలా ఊరేస్తున్నారు అందరూ. హలో గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా ఫోటో లొకేషన్స్కి అలా కొంచెం వెళ్ళి మా ఫ్రెండ్స్ ఫోటో తీసుకోవాలంట. సో అండ్ మెయిన్లీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆన్ యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. ఒకసారి ఈ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ చూడండి, ఎంత బాగుందో అసలు, ఎంత డీటెయిల్గా కట్టారో అసలు. నాకైతే సేమ్ ఎక్కడో ఇండియాలో లొకేషన్ చూసినట్టుంది, కానీ ఈ ఆర్కిటెక్చర్ వల్ల ఫుల్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. గైస్, మనం ఫస్ట్ రే బొయినోస్ ఐరిస్ అనే ఫోటో లొకేషన్కి వెళ్తున్నాం.
అక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయని మా ఫ్రెండ్స్ ఫస్ట్ అక్కడికి వెళ్దామన్నారు. నేను ఈరోజు 4 మెంబర్స్ కలిసి వచ్చాం. సో మా వాళ్ళకి కొంచెం ఫోటోలు పిచ్చి ఫస్ట్ వాళ్ళ ఫోటోల కోసం పోయి తర్వాత ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నాయో బిల్డింగ్స్ అంతా. అసలు ఇక్కడ జర్మనీ లాగేం బటన్స్ ఏం లేవు, డైరెక్ట్గా కార్లు ఏంది చూసి వెళ్ళిపోవడమే. Here is the Eiffel Tower. చూడండి ఐఫిల్ టవర్ వ్యూ ఎలా ఉందో. ఫ్రాన్స్ అండ్ ప్యారిస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం టిప్ అయినా కనబడుతుంది ఐఫిల్ టవర్. అంత హైట్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ చూస్తే మీరు నెట్ఫ్లిక్స్లో ఉన్న సిరీస్లో కూడా చూడొచ్చు. ఎమిలీ ఇన్ ప్యారిస్ ఇలాంటి కొన్ని సిరీస్లో ఈ లొకేషన్సే కనపడతాయి ఎక్కడ చూసినా మీరు. ఇదే మన ఫోటో లొకేషన్స్. ఇక్కడ నిలబడి అందరూ ఫోటో తీసుకుంటుంటారు. ఇక్కడ చూడండి బ్రైడ్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇంకా ప్యారిస్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడే లోరియల్ ప్యారిస్, తర్వాత గూచి, డోల్స్ అండ్ గబ్బన్నా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడే పుట్టాయి. ఇంకా పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ ఇక్కడ. 눈에 영혼이 없어. 이게 아니라. ఇక్కడ స్ట్రీట్ లైఫ్ చాలా బాగుంటుంది. చూడండి అన్ని షాప్లో అన్ని రోడ్స్లోనే ఉన్నాయి షాప్స్ అన్నీ. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నావు కాబట్టి చాలా కాస్ట్లీ కూడా, ఒకటి చీప్గా దొరకవు. ఇప్పుడు బ్యాక్ వే అయిపోయింది, ఫ్రంట్ వేకి వెళ్తున్నాం. ఫ్రంట్ వ్యూలో ఇంకా చాలా బాగా కనపడుతుంది ఐఫిల్ టవర్, అందుకే అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం. ఇంతసేపు వీళ్ళు ఫోటో సెషన్ నడిపారు ఇక్కడ. సో ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం.
ఇదే అందరూ ఎక్కువగా రీల్స్ తీసుకునే లొకేషన్. ఇక్కడ అందరూ పిక్చర్స్ వేయించుకుంటున్నారు. మాలో ఉన్న ఒక ఫ్రెండ్ తన పిక్చర్ తీసిపించుకుంటున్నారు. హాయ్ గైస్, ఇప్పుడే లంచ్ అయింది ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్లో. మన స్టైల్లో దమ్ బిర్యానీ తినేసాం. ఇప్పుడు నెక్స్ట్ మోనాలిసా పిక్చర్ ఉన్న మ్యూజియంకి వెళ్తున్నాం. అలాగే ఒక మాన్యుమెంట్కి. ఆ మ్యూజియంలో ఫోటో అదే వీడియో షూట్ చేయొచ్చో లేదో తెలియదు. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే ఈరోజు కవర్ చేసేద్దాం. వెదర్ అయితే కూల్గా అయిపోయింది. మధ్యాహ్నం కొంచెం వేడిగా ఉండింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ టు వింటర్ ఎఫెక్ట్. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 2 హీరోస్ ఒక్కొక్కరికి. బస్ నుంచి దిగేసాం. ఇప్పుడు మోనాలిసా పిక్చర్ ఉండే ఆర్ట్ గ్యాలరీకి పోతున్నాం. బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా 150 మీటర్స్లో ఉన్నాము. ఆర్ట్ గ్యాలరీలో మన మోనాలిసా పిక్చర్ ఉంటుంది. లొకేషన్ అదిరిపోయింది. చూడండి ఒకసారి లొకేషన్. ఇక్కడ రిచ్గా పోలీసులు గుర్రాల్లో పోతున్నారు.
అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్లో ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తారు. ఇక్కడ ఎందుకో ఎవరు పాటించడం లేదు. Back it. And no, sit back it. గైస్ అన్ఫార్చునేట్లీ Sit back it. మనం వచ్చేలోపు మనం ఈ మ్యూజియంకి వచ్చేలోపు దాని టైం అయిపోయింది. ఇది 6కి క్లోజ్ అవుతుందంట. మేము 5:30 అయింది ఇప్పుడు వచ్చేసరికి. లోపలికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం అన్ని కవర్ చేయలేము. సో బెటర్ రిటర్న్ అవ్వడం బెస్ట్ అనుకున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ఏదన్నా ఇంకా బోట్ ట్రిప్ అలా ఇలా కవర్ చేద్దాం. ఓకేనా?